హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మార్నింగే వీడియో తీస్తున్నానండి. మనసేం బాగోలేదు, ఏమనుకోవద్దు. సుజాత ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని. నా పరిస్థితులు అలా ఉన్నాయండి. చుట్టూ ఏం చేయలేకపోతున్నానండి. నా వల్ల ఏది కావడం లేదు. అసలు తెల్లారితే ఎందుకు తెల్లారుతుందా అని భయం వేస్తుందండి నాకు. నేనేం చేయాలో, ఏం పని చేసి బ్రతకాలో అర్థం కావట్లేదండి నాకు. అందరికీ చావు వస్తుంది, నాకు మాత్రం రావట్లేదండి చావు. ఇది యాక్టింగ్ కాదండి. మేము ముందే వీడియో తీస్తూ ఏడుస్తూ మాట్లాడాలి, మీ దగ్గర ఏదో అనిపించుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను తీయట్లేదండి. వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. మనం ఎవరిని నమ్మినా మన అనుకున్న వాళ్ళు ఉంటేనే మనకి వాల్యూ అండి. వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వేస్ట్ అండి. మన వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళు అయినా సరే, కానీ మన అనుకున్న వాళ్ళు మన దగ్గర ఉంటేనే మనకి ఏది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా చూసుకుంటారు. వాళ్ళంటూ లేకపోతే మనకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఉన్నప్పుడు ఆ మనుషులన్నీ జాగ్రత్తగా కాపాడుకోవడం, చాలా కాపాడుకోలేరండి చాలామంది. ఎక్కువ మట్టుకి ఉన్నప్పుడు ఆ మనుషుల విలువ తెలియదండి ఎవరికి. వాళ్ళు పోయాక కానీ వాళ్ళ బాధ ఏంటో తెలీదు. నాకు అనిపించేదండి, మా ఆయన ఉన్నప్పుడు ఊరికే తాగుతూ ఉంటాడు, చిరాకు తెప్పిస్తుంటాడు. ఇంత బాధ నాకు అవసరమా అని అనిపించేది. కానీ ఇప్పుడు నాకు ఆయన లేని బాధ నాకు క్లియర్గా కనిపిస్తుందండి. బ్రతకలేక చావలేక దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అటు ఏదైనా పనైనా చేసుకుందామంటే అటు చేయలేకపోతున్నాను, ఇటు బ్రతకలేకపోతున్నాను. ఇన్ని బాధలు కష్టాలు పెట్టదానికన్నా దేవుడు చావిచ్చుంటే ఎంత బాగుండు కదండి. ఇవ్వడం లేదు, చావు రావట్లేదు, బతకలేకపోతున్నాను. మీ దగ్గర సానుభూతి కోసం ఇవన్నీ నేను మాట్లాడట్లేదండి. నేను పోస్ట్ చేశాను నిజమే, కానీ నేనేదో బాగుపడదామని కాదండి. నా కొడుకు గురించి చేశానండి, అంతే. ఓకేనండి, అందరూ టీ తాగారు కదా, ఉంటానండి. బాయ్.